హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నువ్వుల లడ్డు దంచుతున్నామండి. నువ్వుల లడ్డు అమ్మ వచ్చింది. నువ్వుల లడ్డు రోట్లో దంచుతున్నాము. ఒక కప్పు నువ్వులు తీసుకున్నాము, దంచుతున్నాము. దంచిన నువ్వుల లడ్డూలు నువ్వులు ఒక కప్పు తీసుకున్నామండి. ఎండు కొబ్బరి ఒక కప్పు, బెల్లం 1.5 కప్పు తీసుకున్నాము. నువ్వులు మెదిగిపోయినాయి. ఇప్పుడు ఎండు కొబ్బరి బెల్లం వేస్తున్నాను అండి. తురిమింది కాబట్టి ఈజీగా మెదిగిపోతుంది. దంచితే టేస్ట్ చాలా బాగుంటుందండి లడ్డు. పచ్చి నువ్వులు వేయించలేదు, అన్ని పచ్చివే వేస్తున్నాను. ఒకసారి స్పూన్తో అంతా అట్లా అనేసామంటే కింద అతుక్కునేదంతా వచ్చేస్తుందండి. ఈజీగా మెదిగిపోతుంది మెత్తగా. మిక్సీలో వేసింది దంచింది చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్టు. పుదీనా తీసుకొని ఉన్నానండి. పుదీనా అంతా ఒలిసేసి మిగిలినవి కొమ్మలు నాటితే చూడండి బాగా వస్తుంది, ఇగురు వస్తుంది మళ్ళీ. విరిగిపోయిందండి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని ముద్దలు చేసుకున్నాము. అట్లే ముద్దలు చేసేస్తావా? చూడండి దంచినారు కదా, ఆయిల్ అంతా బాగా నువ్వులది నూనె అంతా వచ్చేసి చూడు ముద్దగా బాగా వస్తుంది. అదే మిక్సీలో వేస్తే పొడి పొడిగా వచ్చేస్తుందండి. దంచితే ఇది ఎండు కొబ్బరి నువ్వులు రెండిట్లో ఆయిల్ ఉంటుంది కదా, చూడండి ఎంత బాగా వస్తుందో. లడ్డూలు రెడీ అయిపోయాయండి. నువ్వుల లడ్డు చాలా మంచిది. రోజు ఒక లడ్డు తిన్నామంటే నువ్వులు కానీ శనక్కాయ లడ్డూలు కానీ దంచినామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అందుకే అమ్మ వచ్చింది దంచింది. చూడండి ఆయిల్గా ఎంత బాగుందో. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ దంచిన నువ్వుల లడ్డు అండి. ఒకసారి రోట్లో దంచి మీరు కూడా చేసుకొని చూడండి టేస్ట్. మిక్సీలో వేసిన దానికి ఈ రోడ్లో దంచిన దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే అండి, డూ సబ్స్క్రైబ్.